నిన్న ఒక షార్ట్ పెట్టినా కదా ఫ్రెండ్స్, నా ఆరోగ్యం బాగాలేదని చెప్పి. దాన్ని చూసి చాలామంది అడిగారు ఏమైందక్క అని చెప్పి. అసలు ఏమైందంటే నాకైతే బాగా విపరీతంగా కడుపు నొప్పి లేచింది. అసలు నా దురదృష్టమో ఏమో, టైంకి అయితే మా ఆయన లేడు, హైదరాబాద్కి వెళ్ళిండు. ఇంకా ఫోన్ చేయాలా వద్దా అనుకుంటేనే ఫోన్ చేసిన. అసలు ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్సే కదా, ఎందుకులే ఫోన్ చేసి కూడా అని అనుకున్నా. కానీ ఫోన్ చేసి అయితే చెప్పాలని చెప్పిన. అంతలోనే మా పెద్ద నాన్న మా పెద్దమ్మ ఇంటి పక్క వాళ్ళు అయితే వచ్చి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు. మా అమ్మ కూడా డాక్టర్లు చెక్ చేసి అమ్మాయికి స్కానింగ్ అయితే తీయాలి అని చెప్పి స్కానింగ్ అయితే రాసిరు ఫ్రెండ్స్. ఇక బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, అన్ని టెస్టులు అయితే రాసిరు. అన్ని టెస్టులు అయితే డాక్టర్ గారు రిపోర్ట్స్ అన్ని చూసి ఏంటి అమ్మాయికి అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయని అన్నాడు. అసలు కిడ్నీ వాపు వచ్చింది, స్టోన్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఉందని కూడా చెప్పారు. స్టోన్ అయితే బార్డర్కి వచ్చి ఆగింది ఫ్రెండ్స్. ఇక నాకే ఏంది దేవుడా ఇన్ని ప్రాబ్లమ్స్. ఒక రోజు ఉంచుకొని ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్ళిన తర్వాతనైతే 3 days సెలైన్స్ అయితే పెట్టించుకో అమ్మా అని చెప్పారు. పొద్దున సాయంత్రం యాంటీబయాటిక్స్ ఇంజక్షన్లు కూడా అందులో. ఇక 3 days కంటిన్యూగా పొద్దున సాయంత్రం ఎక్కించుకున్న ఫ్రెండ్స్. స్టోన్ ఉంటేనైతే చిన్న ఉన్నప్పుడే నొప్పి లేస్తుంది అని చెప్పి ఇంటి దగ్గర వాళ్ళు అయితే అన్నారు. కానీ నాకు ఎలాంటి నొప్పి లేవలేదు. 6.4 వచ్చేదాకానైతే నాకు తెలియని కూడా తెలియలేదు. అంత పెద్దగా అయ్యేదాకా నాకు అసలు ఏ చిన్న పెయిన్ కూడా రాలేదు. సడన్గా నొప్పి లేసింది. 3 days సెలైన్స్ ఎక్కించుకొని అయితే హాస్పిటల్కి వెళ్ళిన ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాతనైతే మళ్ళీ 3-4 daysకి అయితే ట్యాబ్లెట్స్ ఇచ్చిండు. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ స్కానింగ్ రాసిండ్రు. స్కానింగ్ తీయించుకొని హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్న తర్వాతనైతే ఆ దేవుడు అయితే నన్ను కరుణించిండు ఫ్రెండ్స్. ఇక నాకైతే స్టోన్ అయితే పడిపోయింది, వాపు కూడా తగ్గిపోయింది, ఇన్ఫెక్షన్ కూడా లేదని చెప్పిండు. మాకైతే చాలా హ్యాపీగా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు కదా, అసలు తగ్గుతుందో లేదో అని మస్తు టెన్షన్ అనిపించింది. కానీ తొందరగా తగ్గింది. నా అదృష్టం బాగుంది. కొన్ని ఐటమ్స్ అయితే చెప్పిండు ఫ్రెండ్స్ తినకూడని. ఇక అవైతే బంద్ చేయాలి. మన ఆరోగ్యం కంటే ఎక్కువనైతే కాదు కదా, బంద్ చేస్తా ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.